ఉత్తరాదిని వరదలు హడలెత్తిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్లో గంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంటే ఒడిశాలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు, మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. డ్యాంలకు భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అంచల్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బార్గి డ్యాం 9 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి భారీగా నీరు విడుదలవుతూ ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నదుల నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా రిషికేశ్ లో గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో నీటి ప్రవాహం మరింత పెరుగుతోంది. నదీ తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పర్యాటకులు, స్థానికులు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటల తరబడి కురిసిన వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు ఉప్పొంగుతున్న నదులు, ఇంకోవైపు జలాశయాల నుంచి దిగువకు విడుదలవుతున్న వరద నీరు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వరద ముప్పు పెరుగుతోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరిస్తోంది.